ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత 5 నెలల తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. ఇవాళ ఢిల్లీ నుంచి హైదరాబాద్ లోని తన నివాసానికి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కవితకు ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ నేతలు. చరిత్రలో ఎప్పుడైనా న్యాయమే గెలిచిందని, లిక్కర్ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు కవిత. కవిత బెయిల్ పై కాంగ్రెస్, బీజేపీలు చిల్లర మాటలు మాట్లాడుతున్నాయని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మరోవైపు చిన్న దామర చెరువును ఆక్రమించి కాలేజీలు కట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు. చరిత్రలో ఎప్పుడైనా న్యాయమే గెలిచిందన్నారు ఎమ్మెల్సీ కవిత. న్యాయమే గెలుస్తోందని చాలా సందర్భాల్లో రుజువైందని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు కవిత. ఇవాళ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న కవిత బంజారాహిల్స్లోని తన నివాసం దగ్గర మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కామ్లో తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు కవిత. తనకు వెన్నుదన్నుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై కుట్ర చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానన్నారు కవిత. చరిత్రలో ఎప్పుడైనా న్యాయం, ధర్మం తెలిసినటువంటి దాఖలాలను మనం చూసినాం, విన్నాం. అది భారతదేశ చరిత్ర అయినా, తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం, ధర్మ పోరాటం ఎప్పుడు కొనసాగిస్తుంది. ఆ విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది, ఒకరోజు ధర్మం గెలుస్తుంది, నిజం నిలకడ మీద గెలుస్తుంది అని చెప్పి అల్టిమేట్గా ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నింటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకున్నది. 5 నెలల తర్వాత ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదలయ్యారు. భర్త అనిల్ కుమార్, అన్న కేటీఆర్, కొడుకు ఆదిత్యతో కలిసి ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చారు. కవిత రాక సందర్భంగా ఎయిర్పోర్టుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. పటాకులు కాలుస్తూ గజమాలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కవిత రాకతో సంబరాలు చేసుకున్నారు గులాబీ కార్యకర్తలు. బంజారాహిల్స్లోని కవిత ఇంటి దగ్గర సందడి నెలకొంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కవిత నివాసానికి వచ్చారు. కవితకు మంగళహారతులతో స్వాగతం చెప్పారు కుటుంబ సభ్యులు. తన నివాసంలో తన అన్న కేటీఆర్కు రాఖీ కట్టారు కవిత. రాఖీ పండుగ రోజు జైల్లో ఉన్న కవిత ఇవాళ కేటీఆర్కు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. కవిత బెయిల్పై కాంగ్రెస్, బీజేపీలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కొందరు సోయి లేకుండా సుప్రీంకోర్టు తీర్పును తప్పుబడుతున్నారని విమర్శించారు. కవితపై కేసు నిరాధారమైందని తాము మొదటి నుంచి చెప్పామన్నారు. ఊహించినట్టుగానే కవిత కడిగిన ముత్యంలా బయటకు వచ్చారన్నారు జగదీష్ రెడ్డి. ఈ కేసు విషయంలో మేము మొదటి నుంచి కూడా చెప్పినాం, ఇది ఇంత నిరాధారమైన కేసు. అసలు ఎక్కడ ఎటువంటి నేరమే జరగలేదు, తప్పే జరగలేదు. కేవలం ఒక బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలు తీసుకొని సిబిఐ, ఈడీలు ఒక చెత్త కేసు నమోదు చేసినాయి. బహుశా నాకు తెలిసి చరిత్రలో ఈడీ, సిబిఐలు చేసిన పరమ చెత్త కేసుల్లో ఇది ఒకటే ఉంటుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు. దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలు చిన్నదామెర చెరువును ఆక్రమించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించారని యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు అధికారులు. మొత్తం 8 ఎకరాల 24 గుంటల చెరువు భూమిని ఆక్రమించారని నోటీసుల్లో పేర్కొన్నారు. వారం రోజుల్లో నిర్మాణాలను తొలగించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో అధికారులు ఎంఎల్ఆర్ఐటీ కాలేజీని కూల్చకుండా స్టే ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు ఎమ్మెల్యే.